హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అండ్ ఫర్. ఈరోజు అయితే మనం డ్రీమ్ క్రికెట్ అయితే ఆడబోతున్నాం గైస్. ఇందులో ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఐపీఎల్ మ్యాచెస్ అయితే లేవు ప్రజెంట్ అయితే. ఓకే, నేనైతే హెడ్స్ టైల్స్. నేను ఎప్పుడు గేమ్ అన్నా టైల్స్ పడుతుంది గైస్, ఇదేందో కానీ ఈసారి హెడ్స్ తీసుకున్నాం. లేకుండా బాల్ ఫస్ట్ దీప్ దాస్ గుప్తా. ఏ బాల్ తీసుకున్నాం? మీడియం ఫాస్ట్ లెగ్ బ్రేక్. మేబీ ఇప్పుడు రషీద్ ఖాన్ తీసుకున్నాం గైస్, స్పిన్నర్. ఇదైతే ఓన్లీ ఒక 1 ఓవర్ మ్యాచ్. ఎలాంటి టూ మ్యాచెస్ ఆడదాం. అవుట్. ఏ ఎంపైర్ ఫిక్సింగ్ कर रहा है तू? ఓకే, రివ్యూ. ఏం గైస్, ఈ ప్లేయర్స్ అందరూ సేమ్ ఉన్నారు. స్ట్రైకర్ నేను నాన్ స్ట్రైకర్ వస్తుంది చూడండి. ఎంతైనా ప్రో బౌలర్స్కి ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది. పాప ఎంపైర్కి జుట్లే అనుకుంటా క్యాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడైతే మనం లెగ్ స్పిన్ వేసేద్దాం గాయ్స్. ఏయ్, ఓకే ఫీల్డింగ్. ఓకే, డిఫెన్సివ్ 1. ఇప్పుడు ఒక బౌన్సర్ వేసేసాం, వెనక కొడతారు. స్వీప్ ఆడదాం అనుకోండి గైస్. ఇప్పుడు బౌన్సర్. నేడు బౌన్సర్ వేస్తాడు. మేబీ కృణాల్ పాండ్యా అని తీసుకురావాలి గైస్ వీళ్ళకి. ఇలాంటి స్పిన్నర్స్ కష్టం. ఓకే, లెగ్ స్పిన్. అయ్యా 0. గైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐపీఎల్ నడుస్తుంది. మీకు ఏ ఐపీఎల్ ఇష్టమో అదైతే కామెంట్ చేయండి గైస్. గూగ్లీ. ఏయ్, క్యాచ్ ఊడ్రా నువ్వు. నేను గల్లీ ప్లేయర్ లేకున్నా గైస్. క్యాచ్లో పట్టేస్తలే క్రికెట్ స్టేడియంకి వచ్చిండు. ఎవరు ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా గైస్, సేమ్ ఉన్నారు బ్యాటింగ్ చేసే వాళ్ళు. నాన్ స్ట్రైక్ అండ్ ఇషాన్ కిషాన్ స్ట్రైక్. అడ్రానద్దు, ప్రో జోస్టిక్. ఈ రాసుదాం గుంజి కొడితే ఇప్పుడు నేను గైస్. అరే టైం రా, జస్ట్ మిస్ గైస్. అవుట్ అవుతుండే. వెనక కొట్ట. థర్డ్ మ్యాన్ పెట్టింది గైస్. ఇడు ఏ పిచ్చుకో. వైట్. ఈ టీం పేరండి రూ అంట. ఇప్పుడైతే స్ట్రేట్ 6 వెళ్ళబోతున్నారు అనమాట. అయ్యా గాయస్, అక్కడ లేచింది గాయస్. బాల్ అయితే వెళ్ళలేదు. సింగిల్. అరే సింగిల్ తీసింది మీరు. అయిపోయిందా మ్యాచ్? అయ్యో గాయస్, ఇంత ఈజీగా ఆడితే ఎలాగేసారు. ఓకే, కంటిన్యూ చేద్దాం.
ఇప్పుడు ఎవరిని అప్గ్రేడ్ చేద్దామంటే బ్యాటర్స్ ఎట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రషీద్ ఖాన్ అయితే అప్గ్రేడ్ చేయబోతున్నాం. ఫీల్డింగ్ లేదు మన దగ్గర. ఓకే, స్కిప్ అండ్ కంటిన్యూ ప్లే. ఈ టీం అయితే మేబీ బ్యాలెన్స్ ఉందనుకుంటాం. ఓకే మిక్సింగ్. గైస్ ఇంకేమైనా గేమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. ఈసారి పక్కా హెచ్ చిటెల్స్. అమ్మాయ ఓకే డన్. ఇప్పుడు మనం ఫస్ట్ మేబీ బౌలింగ్ తీసుకుంది బెటర్ అనుకుంటా. స్పిన్కి ఎక్కువ పర్సంటేజ్. స్పిన్నర్ రషీద్ ఖాన్. ఓకే డన్. గ్లెన్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్. ఇప్పుడు ఏం పెట్టుకుందామంటే డిఫెన్సివ్ 1. ఓకే, కొంచెం వెనక కనేసి ఇట్లని ఇలా గూబ్లీ. ఇప్పుడు మేబీ వెనక కొడతాడు అనుకుంటా. ఈడవడ్డు గైస్. ఇలా కృణాల్ పాండ్యా వస్తే మొత్తం బౌన్సర్స్ వేస్తాడు. ఓకే, ఇప్పుడైతే మనం ఇది స్వీప్ ఆడతాడా ట్రై చేద్దాం. డన్. ఇంకొంచెం దింపుతా అయిపో గైస్ స్పిన్. ఇప్పుడు ఇదే లెంత్ వేసి ఇలా లెగ్ స్పిన్ వేసేయాలి. మేబీ కీపర్కి క్యాచ్ చేస్తుంది. అయ్యా సార్. గైస్ గ్లెన్ ఫిలిప్స్ ఉన్న షేన్ వాట్సన్ సేమ్ ఉంటారా గైస్? నాకు డౌట్. ఒక్కసారి స్ట్రైకర్ని అండ్ నాన్ స్ట్రైకర్ని చూడండి ఎంత సిమిలర్ ఉన్నారో. అయ్యి 6 రాడే క్యాచ్. అరే మళ్ళీ వదిలేసి ఎవరు నువ్వు? అరే చైనీస్ ఫీల్డర్ గైస్. ఇలా ఎవరు క్రికెటర్ డమ్మీ ఫీల్డర్ అని పెట్టారు గైస్. ఫిక్సింగ్ ఎంపైర్. ఈ ఫిలిప్స్ వాడు మళ్ళీ పిజ్జా తినిపిస్తాను ప్రామిస్ చేసినేమో, అందుకే అన్ని క్యాచ్లు వదిలేస్తారు. ఫీల్డింగ్ని అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి గైస్, చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. లెగ్ స్పిన్. హుయ్ అరే కుట్రా. నాట్ టుడే. అట్లా అందుకే స్టెప్ అవుట్ కావద్దురా స్పిన్నర్కి. కొడితే 6 వాళ్ళే, లేదంటే గ్రీజ్లో ఉండాలి అంతే. అండ్ రోడ్ మరీ ఇంత మెల్లగా కొట్టింది స్టంప్స్కి. ఎవడా కెలీస్. ఇప్పుడైతే లెగ్ స్పిన్. స్పీడ్ నార్మల్గా పెట్టిద్దాం, మోడరేట్. యా అరే ఉన్నది 1 ఓవర్ నాయన. 1 ఓవర్ కూడా అయిపోయింది. ఏమున్నారా మీరు? ఇలా స్కోర్ వచ్చేసి ఎంత అంటే 4 రన్సా? జుజుబీ వెరీ చీప్. थोड़ा इधर नीचे आई ओके. इधर ओके डन डन डन. रुको हुसैन बोल्ट आ रहा है. हुसैन बोल्ट ये 3 रन्स. సెకండ్ బాలే 3 రన్స్. ఇంకొక రన్ కొడితే మీ నేమ్ ఉంది కదా ఇలా. మరి ఈజీ ఉంది. ఓకే డాన్. ఇప్పుడు పక్కా 6. స్టెప్ అవుట్ అయ్యి కొడతా గాయస్ చూడండి. ఓయ్ కొంచెం టెక్నికల్ గ్లిచ్. సారీ వీ క్యాన్ ఫిక్స్ ఇట్ బట్ ఐ విల్ ట్రై అగైన్. హుయ్ అది కేసి ఇట్లయితే మనం బిస్కెట్ అయ్యేటట్లు. 1 బాల్ 2 రన్స్. అయ్యో బాల్స్ ఉన్నప్పుడు కొట్టాల్సింది కానీ గాయస్. బిస్కెట్ ఎస్ సైరామ్ 4 పోయింది గైస్. జస్ట్ మిస్ లేదంటే అవుట్ అవుతుండే.
చలో. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.